नमः शिवाय। ओम नमो नारायणाय। ओम श्री कर्म नरदृष्टि निवारण काल भैरवाय नमो नमः। ओम सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजांच कारयेत् सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशांतये। हरि ओम। మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. మేషరాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం, అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా, ఓపికగా మీరు ఉండగలిగితే నూతనమైన పెట్టుబడులను స్వాగతించడం, పెట్టిన పెట్టుబడుల్లో మీకు ఇన్కమ్ రావడం, బ్యాంకుల నుంచి, ప్రైవేట్ సెక్టార్ల నుంచి మంచి ఆదర అభిమానాలు కూడా ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. కాకపోతే సమయం, ధనం అనేటువంటిది 2 విలువలతో కూడుకున్నటువంటి విషయం. గడిచిపోయిన సమయం ఎలా తిరిగి రాదో ఖర్చు పెట్టినటువంటి ధనము కూడా నిర్వినియోగం అంటే అనవసరమైన ఖర్చులు పెట్టినట్లయితే అవి తిరిగి రావు అని చెప్పి గమనించగలగాలి. ఎప్పుడు కూడా భూత, భవిష్యత్, వర్తమానాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని కూడా వాటికి ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగినట్లయితే స్థిరచరాస్తులు మేషరాశి వారికి సొంతం కాబోతున్నాయి. లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టినట్టయితే దుబారా ఖర్చులు, విందులు, వినోదాలు, అనవసర ఖర్చులు పెట్టినట్టయితే ధనం వెళ్ళిపోగా తిరిగి రాకపోవడం కారణం చేత అనేక రకాల ఆర్థికమైన ఇబ్బందులు మీకు గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరచుకోండి. అపార కుబేర సంపన్నులు అవ్వండి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత వృషభ రాశిలోనే రవి భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురువు అక్కడే సంచారం చేయడం వలన వృషభ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి అనుకూలించకపోవడం, సరైన సమయానికి అన్నీ ఉన్నా తినకపోవడం, అవకాశాలున్న వ్యాయామం చేయకపోవడం, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అని చెప్పి కాలాన్ని వ్యాపారం చేయడం వలన అంటే సమయాన్ని వృధా చేసుకోవడం వలన దూర వాయు జల ప్రయాణాలలో సమయం, ధనం ఖర్చు అవ్వడం, గమ్యం లేని ప్రయాణాలు చేసే పరిస్థితి ఉండడం, ఏం చేస్తున్నామో ఒకసారి అర్థం కాకుండా చేయడం, చేసినటువంటి వాటికి ప్రతిఫలం లేని కారణం వలన అనారోగ్యము, అనవసరమైన ఖర్చులు, వృత్తులు, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, పట్టుదల, సహనం, ఒక నిర్దిష్టమైనటువంటి సంకల్పంతో దశాదిశను నిర్దేశించుకోవడం, తెలిస్తేనే ఆ పని చేయడం, తెలియకపోతే తెలుసుకొని
సాధ్యాసాధ్యాలను అంచనా వేసి ప్రయాణాన్ని, సమయాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టడం వలన ఉన్నత స్థాయికి ఎదిగే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుత కాలమాన ప్రకారంగా వృషభ రాశి వారు సంపాదించకపోయినా సంతోషం, ఉండబడినటువంటి స్థిర చరాస్తులను పోగొట్టుకోకపోతే ఉత్తమోత్తంగా భావించగలగాలి. మిథున రాశి వారికి ఏడాది తర్వాత సూర్య భగవానుడు వృషభ రాశిలో వ్యయంలో సంచారం చేయడం, 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతితో కలిపి సంచారం చేయడము, ఖర్చు వ్యయ స్థానంలో రవి భగవానుడు ఉండడం వలన వీలైనంత వరకు ఓపిక, ప్రశాంతత, మౌనం, ధ్యానం, తెలిస్తేనే మాట్లాడడం, తెలియకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగినట్లయితే సమయం, ధనం వృధా అవ్వడమే కాకుండా అనారోగ్యాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మానసికంగా, శారీరకంగా కుంగిపోవడం, అనవసరమైనటువంటి విందులని, వినోదాలని, కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్భాటాలకు వెళ్ళడం వలన సమయం కరిగిపోవడం, ధనం కరిగిపోవడం, రాబోయే కాలంలో ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం ఉండడం వలన మానసిక ప్రశాంతత, మొక్కలతో స్నేహం చేయండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి, పశుపక్షాదులకు ఆహారాన్ని వేయండి, సకల దేవతల యొక్క ఆశీస్సులు పొందండి. వీలైనంత వరకు దేవాలయంలో ప్రదక్షిణ, సత్కార్యక్రమంలో పాల్గొనడం, అన్నసేవా కార్యక్రమంలో పాల్గొనడం వలన ఆధ్యాత్మిక చింతనతో అనవసరమైన ఖర్చులు తగ్గి ప్రశాంతత కలిగి భూత భవిష్యత్ వర్తమానంలో అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో లాభస్థానంలో సంచారం చేయడం వలన ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి ఉండినను రవి భగవానుడు మంచి స్థానంలో సంచారం చేయడము, అక్కడే దేవగురు బృహస్పతి చేత 12 సంవత్సరముల తర్వాత అక్కడ సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపార కార్యక్రమాల్లో, సేవారంగ కార్యక్రమాల్లో అరుదైనటువంటి గౌరవం, రాజసన్మానం, మంచి విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక చింతన, అన్నింటా విజయం, మీ కష్టానికి సరిపడంత ఫలితం రావడంలో కర్కాటక రాశి వారు ఎంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ అద్భుతమైన విజయం వారి సొంతం చేసుకోబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోకుండా వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏదైనా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదవడం, వినడం, మాట్లాడేటువంటి కాల సమయంలో కొద్దిగా తక్కువగా మాట్లాడినా మంచి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి మాటలు మాట్లాడగలిగితే మీ యొక్క ధనం, గౌరవం రెట్టింపవడం, సమాజంలో రాబోయే కాలం అంతా కూడా బంగారు భవిష్యత్తుకు ఇవి నాంది అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనం, సూర్య నమస్కారం, అరుణపారాయణం చేసుకుంటూ మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఈ గోధుమలను ప్రవహించే నీటిలో కానీ, ఆవులకు కానీ, పక్షులకు కానీ దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి, అంటే తనువు మనువు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి వీటిని గోధుమలో దానం చేయడం వలన అనుకున్నంత సంపద మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత వృషభ రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురు సంచారం చేస్తూ ఉండగా రవి అక్కడ సంచారం చేయడం వలన రాజ్యస్థానంలో వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయ రంగాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే సహ ఉద్యోగస్తులు, పై అధికారులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అనేక మంది మీ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు అని చెప్పి గమనించాలి. మీరు ఒక చిన్న మాట మాట్లాడినా, ఏదైనా చేసినా ప్రతిదీ కూడా సీసీ కెమెరాలలో, ఫోన్లలో రికార్డింగ్ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇద్దరి మధ్యలో సంబంధాలు బాగున్నప్పుడు అలాంటివి ఏది ఉండవు. ఇద్దరి మధ్యలో సంబంధాలు ఎప్పుడైతే చెడిపోతాయో, మీరు హాస్యంగా మాట్లాడినా, ఆవేశంగా ప్రతి మాట వెలుగులోకి రావడం మీ ఎదుగుదలకు ఇది ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రపంచం వినడం,
పంచభూతాలు వినడం, సీసీ కెమెరాలో రికార్డింగ్ అవ్వడం, ఫోన్లలో రికార్డింగ్ అవుతుందని గమనించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో అలాంటి ఒత్తిడిని దూరం చేసుకోగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన కుంకుమను కానీ, గోధుమలను కానీ, నవధాన్యములను కానీ తులాభారం చేసి గోవుకు ఆహారంగా ఏర్పాటు చేయడం, చేపలకు వేయడం, నీటిలో సమర్పించడం, పావురాలకు సమర్పించినట్లయితే రుణశేషం, శత్రుశేషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, ఇరువురి యొక్క కలయిక కారణం వలన కన్యరాశి వారికి 9వ స్థానంలో అనగా భాగ్యస్థానంలో సంచారం చేయనప్పుడు నూతన ప్రయత్నాలు కలిసి రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండినను వాటిని ఒకరిని ఒకరు గౌరవించుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుంది. లేకపోతే బంధువులని, మిత్రులని, సన్నిహితులని మీ యొక్క పచ్చటి కాపురంలో వారి దూరి వారి అవసరాన్ని నెరవేర్చుకొని మీ ఇద్దరిని ఎడబాటు చేసే పరిస్థితి, పోలీస్ స్టేషన్లు, గొడవలు, విడాకుల దాకా దారితీసే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు సంసారం గుట్టుగా, వ్యాధి రట్టు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏదైనా ఒక వ్యాధి వచ్చింది, అయ్యా నా పరిస్థితి ఇదని చెప్పి నలుగురితో చెప్తే వారు ఏదో ఒక సలహా ఇచ్చి వైద్యో నారాయణ అరిహి అన్నట్టుగా నలుగురు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరో ఒకరు ఆ వ్యాధి నయం చేస్తారు. అదే కుటుంబ పరిస్థితి నలుగురి దగ్గరికి వెళ్ళిందనుకోండి, ఇంటిలో ఉండాల్సినటువంటి వ్యవహారం వీధిలోకి ఎక్కి నవ్వుల పాలవడమే జరుగుతుంటుంది. కనుక కన్యరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు అర్థమైతే మాట్లాడండి, లేకపోతే తెలుసుకొని చర్చించే ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో ఏం చేయాలో అర్థం కాదు, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పసుపును శక్తి కలిగితే, కుదరలేదు గోధుమలను తులాభారంగా చేసి ప్రవహించే నీటిలో పక్షులకు వేయడం వలన, పావురాలకు వేయడం వలన, గోమాతకు ఏర్పాటు చేయడం వలన ఆ యొక్క దృష్టి దోషాలను తొలగిపోయి మళ్ళీ అందరి మధ్య సఖ్యత పెరిగి సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మికమైన చింతన, తీర్థయాత్రలు చేస్తూ జీవితం ఆనందమయం, సుఖమయం చేసుకోగలరు అని చెప్పి చిన్న విన్నపం. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, అక్కడే 12 సంవత్సరముల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో రవి సంచారం చేయడం వలన ఈ తులారాశి వారికి అష్టమ స్థానంలో రవి భగవానుడు, అష్టమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఆరోగ్య పరిస్థితి ఏదో అయిపోతుందన్నట్టుగా, అంటే రాత్రిపూట కానీ పగటిపూట కానీ సరైనటువంటి తిండి నిద్ర లేని కారణం వలన, పనులలో ఒత్తిడి కారణం చేత బీపీ, షుగర్, థైరాయిడ్, వైరల్ లాంటి వ్యాధులు రావడం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, కిడ్నీ సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి, సకాలంలో ముద్ర, సకాలంలో ఆసనం, సూర్య నమస్కారం, దానం, పశుపక్షాదులకు ఆహారాన్ని దానం చేయడం, మౌనంగా ఉండడం, ఆరోగ్యాన్ని మౌనంగా పరీక్షిస్తూ దేహానికి ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో సలహా సూచన పాటించినట్లయితే అనారోగ్యం దరి చేరదు. కనుక కాలానుకూలంగా ఆహారాన్ని స్వీకరించడం, వీలైనంత వరకు సాత్విక ఆహారం, సులువుగా అరిగేట ఆహారం స్వీకరించడం, పగటి కాలంలో సంపూర్ణంగా తినడం, సూర్యాస్తమయం ముందే భోజనం చేయడం, సూర్యాస్తమయం తదనంతరము రాగి జావ లాంటివి పలుచటి పదార్థాలు, పండ్లు, పాలు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని స్వీకరించడం వలన అనారోగ్యం దరి చేరదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో వాహన ప్రమాదాలు కానీ, జలగండాలు కానీ, యంత్రాలతో, ఆయుధాలతో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక పంచభూతాలతో దయచేసి చెలగాటమాడవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇలాంటి కాల సమయంలో తెల్లటి విభూతిని తులాభారంగా చేసుకొని ఆ విభూతిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసినట్లయితే అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఇంకొంచెం శక్తి కలిగింది,
ఆ యొక్క గోధుమలను తులాభారం చేసుకొని పక్షులకు, పావురాలకు, జలరాశులకు, గోమాతకు సమర్పించినట్లయితే ఐశ్వర్యం, ఆనందం, యోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, వీరిద్దరూ కలిపి వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ఉద్యోగ ప్రయత్నాలు యోగించడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో గతంలో చేసిన మంచి వలన రాబోయే కాలంలో మంచి కాలం కనపడుతుంది. కనుక ఇలాంటి విషయంలో విషయ పరిజ్ఞానం తెలుసుకొని క్షుణ్ణంగా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడగలగాలి. లేకపోతే తెలుసుకొని ఎతటి వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటి, వారి యొక్క భవిష్యత్తు ఏమిటి, వారి యొక్క ఆలోచన విధానం ఏమిటో మీరు తెలుసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సువర్ణపు అధ్యాయానికి ఈ వృశ్చిక రాశి వారే స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. ఒకవైపు అర్ధాష్టమ శని, సప్తమంలో రవి గురు సంచార స్థితి. కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల అవసరం. ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో విషయ పరిజ్ఞానం తెలుసుకునే ప్రయాణం చేయడం, అన్నింటా ఓపిక, పట్టుదల, సూర్య నమస్కారం, ఆసనం, ధ్యానం, ప్రవర్తనలో ఆరోగ్య నియమావళి చాలా అవసరం చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కాల సమయంలో ఏమైనా ఆటంకాలు ఉన్నట్లయితే తెల్లటి నువ్వులను తులాభారంగా చేసుకొని ఈ నువ్వులను పశుపక్షాదులకు అనగా ఆవులకు, పావురాలకు ప్రవహించే నీటిలో వీటిని దానం చేయడం వలన మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి, ప్రేమికుల మధ్య సయోధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల వల్ల మంచి ఆలోచన కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో 6వ స్థానంలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉంటూ రవి చేత కలిసి సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. రుణ భయం, రోగ భయం, శత్రు భయం, అగ్ని భయం లాంటివి, అంటే మనసు తెలియని ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో జరగబోతుందని ఒక ఇండికేషన్స్, నిద్రలేని రాత్రులు గడపడం, ఎతి వ్యక్తులు ఏదన్నా మనం చెప్పుదామని పోతే నా గురించి మీరు ఇలా నిందలు వేస్తున్నారు అన్న పరిస్థితి భ్రమ కలగడం, దీనివల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నప్పుడు అనేక రకాలుగా ఆటంకాలు ఉంటాయి. వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. అదే కాకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రతి విషయాన్ని మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, సూర్య నమస్కారం, ధ్యానం, అభిషేకం, అర్చన యోగదాయకాన్ని ఇస్తాయి. ఇప్పుడు కొద్దిపాటి శక్తి కలిగింది అనుకుందాం. మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఆ గోధుమలను పశుపక్షాదులకు, జల జీవరాశులకు, గోమాతలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన దోషం తొలగి అంత ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ప్రశాంతత, మౌనం, సూర్య నమస్కారం అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యానికి మీరే కేంద్ర బిందువులు అవుతారని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉండగా రవితో కలిపి ప్రయాణం చేయడం వలన, సంతాన స్థానంలో ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర, పుత్రిక, సంతాన సాఫల్యత వలన గృహమంతా ఆనందమయం, ఆరోగ్యకరం. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలను ఉన్నతంగా తీసుకొని వెళ్ళాలి, వారి యొక్క కెరియర్లో స్థిరపడాలి, వారికి వ్యాపారంలో ఎంట్రీ చేయడం, సంస్థలలో తల్లిదండ్రులు బాధ్యతలు అప్పచెప్పడం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేయడం, అన్నింటా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కాకపోతే ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉంటూ 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు అక్కడ ఉండడం వలన చాలా అరుదైనటువంటి యోగంగా భావించగలగాలి. ఇలాంటి
వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సంతాన విషయంలో, చదువులలో స్వల్పమైనటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి తెల్లటి నువ్వులను, అంటే శని భగవానుడికి మనం నల్లటి నువ్వులను మనం దానం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఐశ్వర్యం కోసం శ్వేత తిలం, అంటే శ్వేతం అంటే తెలుపు, విభూది ఐశ్వర్యము, గోధుమలు ఆరోగ్యము, ఈ మూడుని కలిపి మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి తులాభారంగా చేసి విభూతితో మహాదేవుడికి అభిషేకం చేసి ఆ విభూతిని లలాట స్థానంలో ధరించడం, తెల్లటి నువ్వులను తులాభారంగా చేసుకొని పశుపక్షాదులకు గోమాతకు ఏర్పాటు చేయడం వలన మీకు మనశ్శాంతి, ఆయువృద్ధి, సంతాన వృద్ధి, ఆ చంద్రార్కము వరకు మీ వంశము దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాలైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్య, మానసిక వేదన, అనారోగ్యము, రుణ సమస్యలు, రోగ సమస్యలు వెంటాడడం, పై అధికారుల ఆగ్రహానికి గురవడం, సహా ఉద్యోగస్తులు మిమ్మల్ని చులకనగా చేయడం, కింద స్థాయి ఉద్యోగస్తులు మీ మాట వినకపోవడం, వీటన్నిటికీ కారణం వలన మీరు మనశ్శాంతి లేని జీవితం పొందడం, మొన్నటి వరకు మకుటం లేని మహారాజులాగా జీవితాన్ని పొంది క్షణిక కాలంలో అమావాస్య చంద్రుడిలాగా అయిపోవడం వలన, ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం, అర్ధాస్తమ రవి అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు జరిగే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున మౌనంగా ఉండడం, కొత్త పనులు చేయకపోవడం, లావాదేవీలు చేయకపోవడం, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త. అలాగనే దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు చేసేటప్పుడు అది ప్రయాణం అవసరమా లేదా, దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది, అవసరం ఉందంటేనే ప్రయాణం చేయండి. లేకపోతే సమయం వేస్ట్ అవ్వడం, ధనం వృధా అవ్వడం, అనవసరమైన తిరుగుడు వలన అనుకున్నటువంటి పనులు విజయం చేయలేక పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి విభూది, అంటే పరమేశ్వరుడికి విభూతిని అలా తులాభారం చేసి శివుడికి రుద్రాభిషేకం చేయడం చూసుకొని ఆ రుద్రాభిషేకాన్ని మీరు ఆ విభుల అలాటంలో పెట్టుకోవడం వలన మృత్యుదోషం, అపమృత్యుదోషం, ఏలనాటి శని దోషం, మృత్యుగండం, అపమృత్యుగండం, అనారోగ్యం, కారాగారం, అలా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకొంచెం శక్తి కలిగింది, గోధుమలను తులాభారంగా చేసుకొని పక్షులకు, జలజీవరాశులకు, గోమాతకు పెట్టండి, ఆరోగ్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత తృతీయ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడము, రవి గురు సంచార స్థితి తృతీయంలో ఉండడం, ఒకవైపు ఏళ్ళనాటి శని సంచార స్థితి ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, సహమిత్రులు, సహ ఉద్యోగస్తులు, పై అధికారులతో సఖ్యత చాలా అవసరం. మీరు అండి నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు, తప్పులేదు. కానీ సమయ సందర్భాలను బట్టి చిన్నపిల్లవాడు ఒక్కోసారి ఏదన్నా మంచి చెప్పినట్లయితే కనీసం వినే ప్రయత్నం చేయండి. ఆచరిస్తారా ఆచరించరా అది పైవాడి దయ. కానీ దైవం మానసరూపేణ అన్నట్లుగా కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పశుపక్షాదుల ద్వారా ఇండికేషన్స్, పిల్లల ద్వారా, స్వప్నం ద్వారా భగవంతుడు ఏదో రూపంలో నీకు జరగబోయేటువంటి ఇబ్బందిని మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. అలాంటి కాల సమయంలో వీరందరితో వాగ్వివాదం పనికిరాదు, మౌనం అవసరం. ఏదైనా చెప్తే తలూపండి, చేస్తారా చేయరా భగవంతుడి విధి. కానీ అనవసరమైనటువంటి నోరు జారి వారి మనసులో మీరు, మీ మనసులో వారు దూరం కాకుండా, ఎడబాటు కాకుండా కాపాడుకోగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం, ప్రమోషన్స్ మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది,
వ్యాపార రాజ్యంలో మకుటం లేని పెట్టుబడులు అందుతాయి. అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ఇలా ఏమైనా స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏమైనా కనపడినట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి తెల్లటి నువ్వులను తులాభారంగా చేసి ఆ నువ్వులను శివుడికి రుద్రాభిషేకంగా చేసుకొని పక్షులకు అనగా పావురాలకు అలాగనే జల జీవరాశులకు గోమాతకు ఆహారంగా దానగా ఏర్పాటు చేసినట్లయితే అనేక సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.